చెప్తున్నా 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెడతాము. రైతు రుణమాఫీ చేస్తామన్నావు. 25,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లకి ఇలుచుకుంటా 16,000 కోట్లు చేశాడు. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేది ఏంది? నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం 7,625 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి 3 నెలల్లోనే ఆయన రైతులకు పంగనామం పెడితే 7,625 కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం. ఇవాళ రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచి ఇవాళకి 5,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. తొందరలోనే మిగతా 4,000 కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి 20,000 కోట్ల రూపాయలు పంచి పెడతాం. ఇవాళకి రైతు రుణమాఫీ కింద 21,000, రైతు భరోసా కింద 12,000, 33,000 కోట్ల రూపాయలు 15 నెలల రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసి రైతుల గుండెల్లో శాశ్వతంగా ఇందిరమ్మ పేరు, సోనియమ్మ పేరు ఉండేటట్టు ఈరోజు చర్యలు చేపట్టినాం. సన్న వడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1,200 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చిండు. ఒకరోజు వెనక ముందైనా గతంలో మీకు తెలుసు, మిల్లుల కాడికి పోయినా తాలు పేరు మీద, తౌడు పేరు మీద, తుట్టి పేరు మీద, తడి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దండి కొట్టేది. ఇవాళ ఎవరినైనా 1 కిలో దండి కొట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే తీసి బొక్కలేపిస్తా అని చెప్పిండు. ఇవాళ రైతు తీసుకెళ్లిన ధాన్యాన్ని ఎవరైనా తూకం పెట్టి కొనుక్కునే పరిస్థితి. ఆనాడు 3 నెలలైనా పైసలు వచ్చేటి కాదు. ఈరోజు 3 రోజుల్లోనే మీ ఖాతాలలో నగదు పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు, రెండో పక్కన పౌర సరఫరాల శాఖ సన్న బియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి శాశ్వతంగా పేదవాళ్ళని ఆదుకునే కార్యక్రమం తీసుకుంటాం. ఆ ఆదుకునే కార్యక్రమం హుజూర్ నగర్ గడ్డ మీద నుంచి ప్రారంభించి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈరోజు తెలంగాణకు మొత్తం ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట, వారి కుటుంబానికి అదేవిధంగా ఎన్ని చెప్పినా ఉత్తమన్న సిట్టి అందిస్తూనే ఉండదు. వచ్చిన ఎంబడే 2012లో మొదలుపెట్టిన హౌసింగ్ స్కీమ్ 2,100 ఇండ్లకు వచ్చి కూర్చొని 60 కోట్లు వసూలు చేసి ఇవాళ ఇండ్లు చూపించిన సంతోషమైంది. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇంకా వారు అడిగినాక కాదనేదే ఉంది. వారు అడిగినాక మీ అభిమానం చూసినాక ఇంతసేపైనా మీరు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అంటేనే హుజూర్ నగర్, కోదాడ ఈ ప్రాంతంలో ఉన్నది, మిర్యాలగూడ ప్రాంతంలో. అందుకే ఇక్కడికి అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వడమే కాకుండా మా బిఎల్ఆర్